హలో అండి. 7 శనివారాల వ్రతం అయితే సక్సెస్ఫుల్‌గా పూర్తి చేసుకున్నాను. ఈ వ్రతాన్ని చేసుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. ప్రతి శనివారం తెల్లవారుజామునే లేవడం, ఇంకా ఆ రోజంతా గోవిందనామాలు వినడం, వెంకటేశ్వర స్వామివారికి సంబంధించిన స్తోత్రాలు వినడం, సాయంకాలం పూజ, అదంతా ఒక హడావుడిగా ఉండేది. ఈ 2 నెలలు చాలా ప్రశాంతంగా అనిపించింది. చూస్తుండగానే 8 వారాలు అయిపోయాయి. నేను ఈ వ్రతాన్ని కంప్లీట్ చేయగలుగుతానా లేదా అని భయం వేసేది. నేను ఈ వ్రతాన్ని చేయడం ఫస్ట్ టైం అండి. అంటే లాస్ట్ ఇయర్ అక్టోబర్లో అయితే నేను ఈ వ్రతాన్ని స్టార్ట్ చేశాను, ముడుపు కూడా కట్టాను. కానీ ఫస్ట్ వారం చేయగానే తప్పనిసరి పరిస్థితుల్లో ఊరెళ్ళాల్సి వచ్చింది. నెల రోజుల దాకా మా ఇంటికి రాలేదు. ద్వితీయ విఘ్నం ఉండొద్దంటారు కదా, నా పూజకి ద్వితీయంలోనే విఘ్నం వచ్చింది. ఇంకా టైంలో అయితే అసలే కొంచెం చికాగ్గా ఉండి పూజ చేసుకుందాం అనుకున్నాను. పూజ ఇలా మొదటి వారంతోనే ఆగిపోయేసరికి అయ్యో ఇలా జరిగిందేంటని చాలా సెంటిమెంట్గా ఫీల్ అయ్యా. అప్పుడు ఫస్ట్ వారం ముడుపు కట్టానండి. ఆ ముడుపు ఏం చేయాలో అర్థం కాలేదు. నవంబర్లో అనుకోకుండా తిరుమలకి స్వామివారి దర్శనం టికెట్లు వచ్చాయి. 300 రూపీస్ టికెట్లు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు వెళ్ళాల్సింది మాకు ఇచ్చారు. ఇంకా వెంటనే తిరుపతికి అయితే వెళ్ళిపోయాము. ముడుపుని స్వామివారి హుండీలో వేశాను. స్వామి, ఇలా పొరపాటు అయిపోయింది, నీ పూజను మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. తొందరలోనే నేను మళ్ళీ వ్రతాన్ని స్టార్ట్ చేసుకుంటాను. ఏ ఆటంకాలు లేకుండా చూడు స్వామి అని దండం పెట్టుకొని వచ్చాను. అక్టోబర్లో ఏ కోరికతో అయితే నేను ముడుపు కట్టి పూజ స్టార్ట్ చేశాను, మళ్ళీ ఏప్రిల్లో కూడా అదే కోరికతో ముడుపు కట్టి పూజను మొదలుపెట్టాను. అప్పటి నుంచి నా కోరిక తీరకుండా అలాగే ఉందండి. నేను కోరుకున్న కోరిక అయితే నా స్తోమతకి మించి అయితే దేవుణ్ణి అడగలేదు. చాలా చిన్న కోరిక, అందరూ కోరుకునేదే. ఈసారి కూడా అదే కోరికతో ముడుపు కట్టాను. పూజ చేసినన్ని రోజులు చాలా పాజిటివ్గా అనిపించింది. ప్రతి శనివారం ఇంటికి ఎవరో ఒకరు అనుకోకుండా వచ్చేవాళ్ళు. ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఇలా సడన్గా వచ్చేవాళ్ళు. వారికి భోజనం పెట్టడం చాలా సంతోషంగా అనిపించేది. మొత్తానికి వ్రతం అయితే ఒక పండగలా అయింది. పొద్దున్నే 4 గంటలకు లేచేదాన్ని. దేవుని దగ్గర సామాన్లు, ప్రసాదాలు తయారు చేసి పూజ దగ్గర ఉంచి నేను కూడా కూర్చునేదాన్ని. పూజ అయిపోయేదాకా మధ్యలో లేచేదాన్ని కాదు. నాకైతే చీటికి మాటికి పూజ మధ్యలో నుంచి లేవడం ఇష్టం ఉండదు. ఫోన్ సైలెంట్లో ఉంచేదాన్ని. ఈ వీడియోని పూజ అంతా అయిపోయాక లాస్ట్కి తీశానండి. దేవుడికి చేసే ప్రతి ఉపచారాన్ని వీడియో తీయాలంటే పూజ మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. పూజకు ముందు ఒక వీడియో, పూజ అంతా అయిపోయినాక ఇంకొక వీడియో, 2 వీడియోలు తీశాను. ఇంకొక విషయం ఏంటంటే డెకరేషన్స్ అని పెద్దగా హడావుడైతే చేయలేదు. దేవుడి దగ్గర సామాన్ల వరకు, అంటే మనకి పూజకి ఏం అవసరమో అంతవరకు తెప్పించుకున్నాను. పువ్వులు కూడా కొన్ని ఇంట్లో పూసినవి, కొన్ని బయట నుంచి తెప్పించుకున్నాను. నాకున్నంతలో నాకు చేతనైనంత వరకు వ్రతాన్ని ఇలా చేసుకున్నాను. వ్రతం ఎలా చేసుకున్నానో పూజా విధానం అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.